దయగలిగిన మా దేవ, ఇదిగోనైనా మీరు దయచేసిన యొక్క అమూల్యమైన సమయంలో మీ పిల్లలంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి దేవ ఒక రాజ్యంగా ఒక సంఘంగాను కూడుకుని నీ యొక్క విలువైన సంగతులు నేర్చుకోగలిగే భాగ్యాన్ని మీరు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనములైనా. ఇదిగోనైనా ఇప్పటి వరకు మీ కుమారుడు అన్నయ్య ద్వారా ఎన్నో విలువైన సంగతులు దేవని మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ నీ కుమారుణ్ణి దేవ నీ యందు నమ్మకమైన పాత్రగా దేవ అనేకులకు రక్షణార్థమై మేమందరము తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీ సహాయాన్ని సహకారాన్ని అన్నేక అనుగ్రహించి నడిపించమని. ఇదిగోనైనా మరికొన్ని మీ యొక్క ఉన్నతమైన నీ సంగతులు తెలుసుకొని పోవచ్చుండగా దేవ చెబుతున్న నేను నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించగలిగే జ్ఞానం మేము మనుషులు గనక దేవని యొక్క ఆత్మ నడిపింపు సహకారం ద్వారా దేవ నీ యొక్క వాక్యమును తండ్రి కలిపి చెరపకుండా దేవ అందులో ఉన్న ఆంతర్యాన్ని అందులో ఉన్న నీ యొక్క ఉన్నతమైన నీ మనసును మేము ఎలా నడవాలో ఆ నడవడికను తెలుసుకోవడానికి మీ సహాయాన్ని సహకారాన్ని అనుగ్రహించి మా యందు నీ యొక్క దయ మీ కృప మీ కరుణ చూపించి మమ్మల్ని నీ యొక్క మార్గాలలోనే తప్పుకోకుండా నీ మార్గంలో నిరంతరము తన్ని ప్రయాణించగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి దేవా. కేవలం విలువలు మట్టుకే మేము ఉంటూ మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము తండ్రి ప్రవర్తించి వాక్యానికి అనుకూలంగా తండ్రి నడవగలిగే జీవితాలు మా కుటుంబాలలో మా జీవితాల్లో ఉండగలిగే భాగ్యము మాకు దయచేయమని దేవా. ఈ సమయం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయాన్ని నిండుగా మా పట్ల చూపించమని ప్రాధేయపడుతూ మా ప్రభువుడు ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట పరిశుద్ధాత్మని సహాయము సహకారంతో ఈ ప్రార్థన విజ్ఞాపన మీ పాదాల చెంతన పెట్టి ఉన్నా మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుడికి ఆయన ప్రియ కుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకుడును మనందరికీ ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ద్వారా పరిశుద్ధాత్మని సహాయము సహకారంతో పరలోకంలో ఉన్న దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు చాలా ఉన్నతమైన సంగతులు అన్నీ తెలియపరిచారు. వింటున్న మనం విలువల మట్టుకే మనం ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మనం అందరం నిలబడాలని మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ సమయంలో వచ్చిన మనము వింటున్న మాటలు బట్టి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి మన విశ్వాసాన్ని ఉన్నతంగా అవిశ్వాసులుగా మారిపోకుండా విశ్వాసులుగా నిరంతరం ఎదగడానికి ఎల్లప్పుడూ కూడా మనం అందరం కృషి చేస్తూ పనిచేయాలి. ఎందుకంటే బైబిల్లో విశ్వాసి అనేవాళ్ళు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. విశ్వాసులు క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్న వాళ్ళు, అవిశ్వాసులు ఆయన ఏం చేస్తాడులే అన్నట్టుగా నామకార్థంగా లోకానుసారంగా బ్రతుకుతున్నవారు. అలాంటి వారికి శిక్ష విధింపబడుతుంది. విశ్వాసులకి ప్రతిఫలం అనే ఉన్నతమైన వాగ్దానం ప్రతిఫలంగా వారు పొందుకుంటారు. మరి అలాంటి జాబితాల్లో మనం ఒకవేళ ఉన్నామో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులుగా క్రీస్తుకి లోబడి మనం బ్రతుకుతున్నాము, అవిశ్వాసులుగా క్రీస్తుకు లోబడకుండా మనం నిలబడుతున్నాము. మనం ఎల్లప్పుడూ కూడా మన చేతుల్లో ఉన్న దివ్య గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం అనే వాక్యం ద్వారా
మన విశ్వాస జీవితాన్ని మనం చెక్ చేసుకోవాలి అని బైబిల్లో దేవుడు భక్తుల ద్వారా తెలియపరిచాడు. అర్థమవుతుంది మీ అందరికీ? మన విశ్వాస జీవితాన్ని ప్రతి క్షణము కూడా పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. అంటే ఎందుకు పరీక్ష చేసుకోమంటున్నాడంటే అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంది కనుక, విశ్వాసి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టే ప్రతి క్షణము కూడా నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకోవాలి అంటున్నాడు. మరి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలంటే ఆ విశ్వాసానికి కర్త ఎవరు? ఆ విశ్వాసానికి కర్త ఎవరు? ఎవరండి? మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలంటే ఆ విశ్వాసానికి కర్త ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు వారు. మరి విశ్వాసానికి కర్తని యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి? మన హృదయాలలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి? ఎలా ప్రతిష్ఠించుకోవాలో ఒక్కసారి పేతురు పత్రిక ఒకసారి చూడగలిగితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అపోస్తులుడైన పేతురు గారు పత్రిక రాస్తూ మన హృదయాలలో యేసు ప్రభుని ఎలా ప్రతిష్ఠించుకోవాలో చెప్తున్నాడు. 3వ అధ్యాయం మొదటి పత్రిక 15వ వచనం అండి. అపోస్తులుడైన పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి అంటున్నాడు. చూడండి, యేసు ప్రభుని ఎలా ప్రతిష్ఠించాలంటే మన హృదయాలలో ప్రభువు అనే మాటకు అర్థం అధిపతి, రాజు, ఏలేవుడైన. ఎవరట? ప్రభువు అనే పదానికి అర్థం ఏంటి? అధిపతి, రాజు. అంటే యేసు ప్రభుని మన హృదయాలలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి? ఇప్పుడు రాజుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన నా అధికారి అని మనం మన హృదయాలలో మనం నిలబెట్టుకోవాలండి. ఆయన ఎవరంటే మనకి అధికారి. అధికారి ఏం చేస్తాడు? ప్రజల్ని ఎలా నడిపించాలో అధికారికి తెలిసి కనుక అధికారి పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలు వ్యతిరేకంగా ఉండకూడదు. న్యాయబద్ధమైన పరిపాలన నాయకుడు చేస్తున్నప్పుడు ప్రజలు వ్యతిరేకంగా ఉండగలరా? వ్యతిరేకంగా ఉండరు, తిరగబడరు నాయకుల మీద. ఎప్పుడు తిరగబడతారు? నాయకుడి యొక్క పరిపాలన సరైన పద్ధతులు లేకపోతే ప్రజలు బాధపడుతూ ఉంటారు కనుక ప్రజలు నాయకత్వం మీద తిరగబడుతూ ఉంటారు. మరి ఈ నాయకుడు ఎలాంటి వాడు? ఈయన ఎలాంటి వాడు? క్రీస్తు ఎలాంటి వాడు అంటే అన్యాయం చేసిన వాడు కదైనా. న్యాయబద్ధంగా న్యాయ పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రపంచంలో క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. అందుకనే విశ్వాసిని యేసు ప్రభువుని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్తున్నాడంటే గోడల మీద ఫోటోగా పెట్టుకోవడానికి కాదు, లేకపోతే ఒక సిలువ పెట్టుకునేది యేసు క్రీస్తు మోసిన సిలువని చర్చిలువే పెట్టమని చెప్పలేదు ఆయన. లేకపోతే మెడలో తగిలించుకో ఆయన యొక్క బొమ్మని అని ఆయన చెప్పట్లేదు. కానీ ఇదిగో చర్చిల మీద కంటే, గుడి గోపురాల మీద కంటే, ఇంటి గోడల మీద కంటే ప్రభు ఎక్కడ ఉండాలంటే నీ హృదయాలలో రాజుగా ఉండాలి. ఆయన నీ హృదయాలలో ఎప్పుడైతే ఆయన రాజుగా ఉంటాడో ఆయన ఆధిపత్యానికి మనం ఏం చేస్తాం? మనం తలయొగ్గి ఆయన యొక్క పరిపాలనలో మనం నమ్మకంగా బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు విశ్వాసకి అర్థమైందంటే అర్థం కాలేదు. ఎందుకని? అవిశ్వాసులుగా మారారు కాబట్టి. నేటి విశ్వాసి అవిశ్వాసులుగా మారడానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలా నడవడానికి సిద్ధపడుతున్నాము? ప్రభు మన హృదయాలలో ప్రభువుగా స్వీకరించగలుగుతున్నామా యేసుక్రీస్తుని అని ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులుగా.
ఈరోజు విశ్వాసులు పతనం అవ్వడానికి మూల కారణం, కుటుంబాలు పతనం అయిపోవడానికి మూల కారణం ఏంటయ్యా అంటే ప్రభువు మన హృదయాలలో లేడండి. ప్రభువుని రాజుగా ఆయన నన్ను ఏలేవాడు నీవు కనుక నన్ను నడిపించు. నేను మంచి మార్గంలో వెళ్ళాలంటే నీ నోటి మాట ప్రకారంగా నేను నడవడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వు నా దగ్గర, నా హృదయాలు నువ్వు నాలో ఉండాలి నువ్వని ప్రభువుని అవహానం పలికే స్వాగతించే పిల్లలు ఈరోజు విశ్వాసులు లేరు కనుకనే ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే నామకార్థమైన జీవితాలు ఈరోజు మనకి. ఎందుకు ఈరోజు ఇలా మారిపోవడానికి గల కారణం అంటే ప్రభు మన హృదయాలలో ఎలా ఉన్నాడంటే దేవుడుగా ఉన్నాడు కాబట్టి. యేసుప్రభు ఎలా కనబడుతున్నాడు? దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? పేతురు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తుని మీ హృదయాలలో అధికారి, మీకు అధికారి అయిన ఈ అధికారిని నియమించింది ఎవరు? పరలోకంలో ఉన్న దేవాది దేవుడు యేసుక్రీస్తుని ప్రజలందరి మీద అధికారిగా నియమించాడు అని ఈ అపోస్తులు 12 మంది బిగ్గరగా ఆనాడు ప్రపంచానికి చాటి చెప్పారు. వారు చెప్పిన మాట నువ్వు కాదని నువ్వు బ్రతికితే నువ్వు ఎవరికి లోబడలేదు. ఇప్పుడు ఇంతకీ ప్రభువుకు లోబడలేదు. రాజుకు లోబడకపోతే ఏం చేస్తాడండి? రాజుగారికి లోబడకపోతే ఏం చేస్తాడు? శిక్ష. ఏ శిక్ష అది? మరణ శిక్ష. మరి మన ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఇంతకీ నన్ను ఏలుతున్నవాడు, నాకు భోజనం పెడుతున్నవాడు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు మనం అనుకుంటున్నాం. ఇంతకీ విశ్వాసిని నడిపిస్తున్నది ఎవరో తెలిసింది? ఎవరో ఏ నాయకుడో తెలిసా? నీ ప్రభు, నా ప్రభు ఆయన క్రీస్తు నిన్ను నడిపించే విధంగా నువ్వు నేను బ్రతకాలి. క్రీస్తు మన హృదయాలలో ఏలికగా నిలబెట్టాలంటే ముందు ప్రభువుకు లోబడాలి. మనం ప్రభువు ఎవరికి లోబడి ఉన్నాడు? తన తండ్రికి లోబడి ఉన్నాడు. మనం ఎవరికి లోబడి ఉండాలి? తండ్రి ఎవరికైతే ఆధిపత్యాన్ని ఇచ్చాడో ఆ ఆధిపత్యం కలిగిన ఆయనకి, ఆ అధికారాన్ని కలిగిన ఆయనకి మనం లోబడి విశ్వాసి బ్రతకాలి. సంఘంలో విశ్వాసి బ్రతకాలంటే ముందు ఇది మనకు తెలియాలి. ముందు ప్రభు ఆలోచనల ప్రకారంగా మనం బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎంతకీ ఆ ప్రభువుని నువ్వు క్రీస్తుని ప్రభువుగా నీ హృదయాలలో ఉన్నాడో లేదో చూసుకోండి ముందు. అప్పుడు నువ్వు విశ్వాసివి. మరి ఎందుకు పతనం అనేది జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక్కసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ 2వ ఉత్తరాన్ని 4వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఒక అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు అవిశ్వాసులుగా ఎందుకు మారిపోతున్నారో చెప్తున్నాడండి. విశ్వాసి ఎందుకు అవిశ్వాసిగా మారుతున్నాడో 4వ అధ్యాయము 4వ వచనం అంటే ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసిందంటే ఎవరి గురించట? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనుపరిచే సువార్త ప్రకాశము అన్నాడు. ప్రకాశము అంటే వెలుగు. సువార్త ద్వారా ఏం జరుగుతుందంటే వెలిగింపబడుతుంది లోకం. ఎవరిని గూర్చినది అది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను గూర్చి కనుపరిచే సువార్త. క్రీస్తు దేవుని స్వరూపి అంటే స్వరూపం అంటే ఎలాంటి పోలిక? మన ఆకారాలను చూపించుకుని మా పిల్లలు పోలికలో ఉన్నారని అది కదండి. క్రీస్తు దేవుని పోలిక. దేవుడు యేసుప్రభు గారు దేవుని పోలికగా ఎలాంటి అంటే గుణలక్షణాలు. ఆయన క్యారెక్టర్, దేవునికి ఎలాంటి క్యారెక్టర్ ఉందో అలాంటి క్యారెక్టర్ ఎవరికి ఉందంటే యేసుప్రభు గారికి ఉంది. దేవునికి క్షమించే గుణం ఎలాగైతే ఉందో అదే యేసుప్రభు వారికి కూడా అదే క్షమించే గుణం కలిగి ఉండడం. తండ్రి ఎలాగైతే దయ చూపించాడో ప్రపంచ మానవాళ్ళందరి మీద, తండ్రి ఎలాగైతే కరుణ చూపిస్తున్నాడో
తండ్రి ఎలా అయితే జాలి పడ్డాడో అలాంటి గుణ లక్షణాలన్నీ కూడా తండ్రి ఎలా అయితే ప్రేమ కలిగిన వాడో అదే ప్రేమ యేసు ప్రభు వారు కూడా కలిగి ఉన్నారు. ఈ పోలిక, ఈ స్వరూపం యేసు ప్రభు వారు కలిగి ఉన్నారట. కలిగి ఉండి ఏం జరుగుతుంది? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరిచే, అంటే యేసు ప్రభు వారి గురించి స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు. మహిమ అంటే కీర్తి. యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు యొక్క గొప్పతనం, యేసు ప్రభు కలిగి ఉన్న కీర్తి ప్రతిష్టలు గురించి సువార్త ప్రకాశము, అంటే యేసుక్రీస్తుని గురించి తెలియాలంటే ఎలా తెలియబడుతుంది అంటున్నాడు? సువార్త. యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకాశము వారికి తెలియాలని దేవుడు ఏం చేస్తున్నాడు? సమాజంలో సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి సమాజానికి తెలియపరచడానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకాశం, ఆ సువార్త ద్వారా వెదజల్లబడుతున్న ఆ వెలుగు ఎవరికి వెలిగింపబడకుండా జరుగుతుంది అంటున్నాడంటే అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేశాడు అవ్వడం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకాశము మనం అర్థం చేసుకోకుండా, దాన్ని ఆలోచించకుండా మనం ఉండడానికి మూల కారణం ఏంటయ్యా అంటే మన మనోనేత్రాలకి ఏం జరిగిందంటున్నాడు? గుడ్డితనం ఏర్పడిందంట. అంటే యేసుక్రీస్తు ద్వారా సువార్త మనకి తెలియబడుతున్నప్పుడు ఆ తెలియబడిన సువార్త ప్రకారంగా మనం బ్రతకకపోయామనుకోండి, మనం ఎవరు అనుకుంటున్నాం? గుడ్డివారు. మనల్ని ఎవరు గుడ్డితనం చేశారు? అవిశ్వాసులైన వారిని గుడ్డితనం చేసింది ఎవరు? సాతాను. ఎందుకని? క్రీస్తు యొక్క మహిమను కనుపరిచే సువార్త మీకు ప్రకాశింపబడాలి అని దేవుడు కోరుకుంటే, దేవుడు ఆ యొక్క ఘనతను, క్రీస్తుకు కలిగిన ఘనతను ప్రపంచానికి తెలియపరచబడాలని దేవుడు అనేకుల ద్వారా సువార్తను ప్రకటించడానికి ఆయన పూనుకుంటుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ సువార్తను మనం పట్టించుకోకుండా ఏం చేస్తున్నాం? మన ఆలోచనల ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం. అంతే కదండి. ఈరోజు యేసు ప్రభు గురించి సువార్త మనకు వినబడుతుంది. యేసు ప్రభువుని గురించిన సువార్త అంటే యేసు ప్రభు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి ఈ సువార్త సమాజానికి అందించబడుతున్నప్పుడు ఆ సువార్త ప్రకారంగా మనం బ్రతుకుతామని అనేక మంది భక్తులు చెప్తున్నప్పుడు ఆ భక్తులు చెప్పిన ఆ సువార్తను మనం ఏం చేయాలి? ఇప్పుడు స్వీకరించాలి, దాన్ని పొందుకోవాలి. ఆ యొక్క సువార్త మన హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వెలిగించాలి. మరి మన జీవితాలు వెలిగింపబడ్డాయా లేకపోతే చీకటిగా ఉన్నాయంటే మనకి ఏమర్థం అంటే ప్రభు మాట ప్రకారంగా మనం బ్రతికితే మన హృదయాలు వెలిగింపబడినట్లు, ప్రభు మాట ప్రకారంగా మనం బ్రతకకపోతే మన బ్రతుకులు ఎలా ఉన్నట్లు? చీకటిగా. మరి ఎలా ఉన్నాయి మన హృదయాలు? ఆలోచించండి. ప్రభువుకు లోబడి మన హృదయాలు ఉండగలుగుతున్నాయా? మన మనసులు ప్రభువుకు లోబడి ఆయన మాటల ప్రకారంగా మనం నడవడానికి మనం సిద్ధపడుతున్నామా? మన రాజు మన హృదయాలలో ఉన్నప్పుడు రాజు మాట ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. మన రాజు మన హృదయాలలో లేడు అంటే నీ హృదయంలో ఎవడున్నాడు అంటే రాజు కంటే గొప్పది ఏదో ఉంది నీ హృదయాల్లో. దానికే లోబడి నువ్వు బ్రతుకుతున్నావు తప్ప దానికే నువ్వు శిరస్సు వంచి నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. కానీ ప్రభు యొక్క మాట వినే విశ్వాసి ఎక్కడ ఉన్నాడంటే సమాజంలో కనుమరుగయ్యాడు. ఈరోజు మనం ఉన్నామా లేదో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇది వింటున్నామని కాదండి, వింటున్న మాట ప్రకారంగా నువ్వు బ్రతికితేనే నువ్వు విశ్వాసివే, నువ్వు బ్రతకకపోతే అవిశ్వాసివే. అవిశ్వాసులుగా ఉంటున్న వారిని ఏం చేస్తున్నాడు సాతానంటే మనోనేత్రాన్ని గుడ్డితనం చేశాడు. నీ మనసు ఒక స్వచ్ఛమైన మార్గంలో వెళ్లకుండా, మన మనసు పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళనివ్వకుండా సాతాను మన మనసుని గుడ్డితనం చేసింది. కాబట్టి చీకటిగా కనపడుతుంది ప్రతిదీ కూడా చీకటిగా. ఆ చీకటిగా ఉన్న దానిని వెలుగుతో నింపాలని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే ఆయన కుమారుని కోసం అంటాడు, నిజమైన వెలుగు ఒకడు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు
ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అంటాడు యోహాను సువార్తలో. అంటే యేసుక్రీస్తు ఒక వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే చీకటిగా ఉంటున్న హృదయాలను వెలిగించడానికి. చీకటిగా ఉంటున్న హృదయాలు అంటే పాపముతో మగ్గిపోతున్న హృదయాలను వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నప్పుడు విశ్వాసిగా బ్రతకవలసింది మనిషి. క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా బ్రతకవలసిన వారందరూ కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఏమైపోతుంది? చీకటిగా మారిపోతున్నాం. మనం అందరం కూడా చీకటిగా మారిపోతున్నాం. చీకటిగా ఎందుకు చీకటిగా మారిపోయిందో యేసు ప్రభు గారు బతుకున్న కాలంలో ఒక మాట చెప్పాడండి కొంతమంది ప్రజలకి. ఒకసారి 8వ అధ్యాయం ఒకసారి చూడండి. చీకటిగా ఎందుకు మారిపోతున్నారో ప్రజలందరూ కూడా చెప్తున్నాడు. పాపంతో ఎందుకు మళ్ళీ అవిశ్వాసులుగా మారిపోతున్నారు అన్న సంగతిని ఆయన మాట్లాడుతూ 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం ఒక్కసారి చూడండి. 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా ఈ చూడండి ఈ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు. చూసారా యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి ఈ లోకానికి పంపించాడు. మీరు నా తండ్రి గురించి మీకు అర్థమైతే మీరు నన్ను ప్రేమిస్తారు. మీరు నా తండ్రి ఎవరో మీకు తెలియదు కనుకనే మీరు నన్ను ప్రేమించట్లేదు. నేను చెప్తున్న మాట కూడా మీరు నమ్మడం లేదు కనుక మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారంటే మీరు నా మాటలు ఎందుకు ఆలోచించట్లేదు? ఈ శుభ్రం అంటున్నాడండి, మీరు నా మాటలు ఎందుకు ఆలోచించట్లేదు? నేను ఎన్నో మాటలు చెప్తున్నాను మీకు. నేను ఎన్నో మాటలు మీ మధ్య నేను ప్రకటిస్తున్నప్పుడు మీరు నన్ను ఎందుకు ఆలోచించట్లేదు? నేను చెబుతున్న మాట ఎందుకు గ్రహించలేకపోతున్నారు తెలుసా మీరందరూ కూడా అంటున్నాడు పక్కన. మీరు నా బోధ నేరకుండుట వలననే కదా. సరే అంటున్నాడండి, మీరు ఎందుకు నా మాట గ్రహించలేకపోతున్నారంటే మీరు నా బోధ వినడం లేదు. మీరు నా బోధ ఏం చేస్తున్నారు? వినకుండా లోకం వైపు చూస్తున్నారు. మీరు నా బోధ పట్టించుకోకుండా, మీరు నా బోధ ఆలోచించకుండా మీరు ఏం చేస్తున్నారంటే మీ ఇష్టానుసరమైన ఆలోచనలో నిమగ్నమైపోయి బ్రతుకుతున్నారు. మీరు నిమగ్నమైపోయి. ఎంత ఘోరమైన మాట అండి అది. మరి ఈరోజు ఒకప్పుడున్న ప్రజలతో ఆయన మాట్లాడాడు. మరి ఈ రోజు ఎవరైనా బోధ అంటున్నారా? మరి యేసు ప్రభు బోధ ఎవరైనా పట్టించుకుంటున్నారా? యేసు ప్రభు చెప్పిన మాట ఎవరన్నా గ్రహించగలుగుతున్నారంటే ఎవరో గ్రహించట్లేదు. ఎవరు బోధ వింటారు? వాళ్ళ అయ్యగారు చెప్తేనే వింటారు. ఎవరన్నా సరే వాళ్ళ సంఘానికి చెందిన వారు మాత్రం చెప్తేనే వింటారు. మరి యేసు ప్రభు బోధ కాదా ఇది అంటే? యేసు ప్రభు బోధే. ఎవరు చెప్పాలి? వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి చెబితేనే వినే రకాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే అవిశ్వాసులు. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ప్రభు ఏమంటున్నాడు? మీరు నా బోధ నేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాట్లాడును. వాడి అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక నమ్మరు. యేసుప్రభు ఎన్నో మాటలు చెప్పాడండి. నేను సత్యము చెప్తున్నాను, నా మాట సత్యం. అంటే సత్యము అంటే అబద్ధము కానిది, అసత్యము కానిది పదాన్ని ఏమంటాం అంటే సత్యం అంటాము. ఆ సత్యమే మీ మధ్య నేను చెప్తున్నప్పుడు మీరు నా బోధ ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకు వినలేకపోతున్నారు? ఏమైంది మీ హృదయాలకి? మిమ్మల్ని వెలిగించడానికి తండ్రి ఈ లోకానికి నన్ను పంపాడు. మిమ్మల్ని వెలిగిస్తున్నాను. నేను ఎలా వెలిగిస్తున్నాను అనుకుంటున్నారు మీరు? నా మాట ఏమనుకుంటున్నారు మీరు అంటున్నాడు ఆయన. నేను చెబుతున్న మాట ఏమనుకుంటున్నారు మీరని ఒకసారి కీర్తన గ్రంథంలో దేవుని మాట ఎలాంటిదో ఒక్కసారి మనం చూడగలిగితే 119వ కీర్తన ఒక్కసారి చూడండి. 119వ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు చూడండి.
ఆయన మాట ఎలాంటిదో చెప్తున్నాడండి. 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం ఒక్కసారి చూడండి. ఆయన మాట ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా అంటున్నాడు. ఏ పాదాలకి? మనం ఎలా నడవాలో దానిక మన మనసు ఉందే. మన మనసు ఒక మంచి మార్గంలో నడవాలంటే దేవుడు వాక్యం అట దీపము అంటున్నాడండి. దీపము అంటే మనం అడుగులు స్థిరపరచబడడానికి, మనం అడుగులు ఒక సత్యమైన మార్గంలో వెంబడించడానికి, మన అడుగులు పరలోకానికి మనం పయనించడానికి దేవుడు వాక్యం ఎలాంటిది అంటున్నాడు? దీపము. దీపం ఏం చేస్తూ ఉంటుందండి? వెలిగిస్తూ ఉంటుంది. అంటే వాక్యము దీపమైతే మన హృదయాన్ని వెలిగించాలి వద్దా? అర్థమవుతుందమ్మా మీకు? దీపము వెలిగించేది అంటే చీకటిగా ఉన్న ఆ ప్రాంతాన్ని వెలుగుతో నింపుతుంది ఆ దీపం. అంటే ఈ రోజు వాక్యం ఏమైంది అంటున్నాడు? ఇప్పుడు వాక్యం ఏమైంది అంటున్నాడు? వెలిగించేది. ఎవరిని వెలిగించేది? మనల్ని. మన హృదయాల్ని వెలిగించడానికి దేవుడు తన వాక్కుని లోకానికి పంపించాడు. తన యొక్క వెలుగుని లోకానికి పంపించాడు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచాన్ని వెలిగించాలనుకున్నాడు. వెలిగింపబడ్డారు అందరూ కూడా. వెలిగింపబడే పాపములో నుండి పరిశుద్ధతలోకి వచ్చిన అందరూ కూడా, పాపాన్ని విడిచి పరిశుద్ధతలోకి వచ్చిన మనం అందరం కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే వెలుగు కాదనుకుని చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? వెలుగులో అయితే రహస్య కార్యాలు అందరికీ కనబడుతున్నాయి కనుక. వెలుగు ఏం చేస్తుందంటే మనం చేసిన ప్రతి తప్పుని చూపిస్తుంది కనుక వెలుగు వద్దనుకుంటూ మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మన పాపాలు ఎవరికి కనబడకూడదు, మనం చేసిన దోషాలు ఎవరికి కనబడకూడదని ఏం చేస్తున్నామంటే మళ్ళీ చీకటికి అంకితం అయిపోతున్నాం. కానీ ఒక భక్తుడు అంటున్నాడు చూడండి, 112వ కీర్తనలో ఒక భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 112వ వచనం అండి. 119వ కీర్తన 112వ వచనం. ఒక భక్తుడు ఏమంటున్నాడు చూడండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. సరే ఏమంటున్నాడు? ఈ పదాన్ని చూడండి ఎలా వాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ కట్టడలు అంటే దేవుని యొక్క మాటలనట గైకొనుటకు అంటే ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకడానికి ఏం చేస్తున్నానంటే నా హృదయాన్ని నీ మాటల పట్ల నా హృదయం ఉండడానికి ఏం చేస్తున్నానంటే నీ మాటలలో నా హృదయాన్ని ఏం చేస్తున్నానంటే లోపరుస్తున్నాను. నీ మాటల పట్ల నా హృదయాన్ని ఏం చేస్తున్నాను? లోపరుచుకుంటున్నాను. ఎప్పుడు లోపరుచుకుంటామండి? పిల్లల్ని మనం లోపరుచుకోవడానికి సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఒక పశువుని లోపరుచుకుంటూ ఉంటాం. ఒక జంతువుని లోపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. జూ పార్కులో విషపూరితమైనవి క్రూర మృగాల, సింహాలు, పులుల్ని ఏం చేస్తూ ఉంటారు? వారి యొక్క సాధు జంతువులుగా లోపరుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన హృదయాలను కూడా ఏం చేయాలంటున్నాడు? దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతకడానికి మన హృదయం ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి లోబడి ఉండాలి అంటున్నాడు. ఉండగలుగుతున్నాయా? ఎప్పుడు మన హృదయాలు దేవుడికి లోబడి బ్రతకడానికి సిద్ధపడతాయంటే మన హృదయాలలో ధనం ఉండకూడదు. మన హృదయాల్లో మన బంధువులు, మన రక్త సంబంధికులు, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క అధికారం మన హృదయాల్లో ఉండకూడదు. మన హృదయాల్లో ఏముండాలంటే ప్రభువు ఉండాలి. ఎవరైనంటే యేసుక్రీస్తు మన హృదయాల్లో రాజుగా ఏలడానికి ఆయన్ని మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. నా రాజు నీవే నాయన అని అనాలి మనం. దేవాని కుమారుడని యేసుక్రీస్తుని నా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించు తండ్రి అని మనం దేవుడిని బతిమాలుకుంటూ ఉండాలి. ప్రభువుకి మన ప్రతీది కూడా ప్రభువుకి అప్పగించాలి ప్రియులారా. అప్పుడే మన హృదయాలు బాగుంటాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, నాయన నీ మాటలు నేను గైకొనాలని నేను ఏం చేస్తున్నానో తెలుసా? నా హృదయాన్ని లోపరుచుకుంటున్నాను నీ మాటలకి. నా హృదయం నీ మాటల ప్రకారంగా బ్రతకడానికి నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా హృదయాన్ని లోపరుస్తున్నాను. ఎంతమంది చెప్పగలం ప్రియులారా? మన హృదయాలు అమ్మా ఎలా చూడండి, లోపల ఎంతమంది లోపరుచుకోగలుగుతున్నాం? ఈరోజు లోకంలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటో తెలిసిందే, హృదయాలు పాడైపోయినాయి కనుక. ఈరోజు కుటుంబాల మధ్య, సమాజంలో ఇన్ని విపరీతమైన
వైపరీత్యాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే హృదయం పాడైపోయింది కనుకనే దేవుడు మీ హృదయాలలో యేసు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించండి, రాజుగా. ఇది చేయాలి ప్రియులారా విశ్వాసి, ప్రతి విశ్వాసి ఇది చేయాలి. దేవుడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి ప్రతి మనిషిని చూస్తున్నాడు. ఈ రోజు హృదయాలు ఖాళీగా ఉన్నాయి, మనుషుల యొక్క హృదయాలు ఖాళీగా ఉన్నాయి కనుకనే ఆయన శరీరాన్ని ధరించుకోకుండా తన కుమారుడికి ఒక శరీరాన్ని ధరింపజేసి ఈ రోజు ఈ భూమి మీద ప్రతి మనిషి కొరకు అర్పణ చేసి ఆ అర్పింపబడిన యేసు క్రీస్తుని విశ్వాసి హృదయాలు ఏం చేయమంటున్నాడంటే, నాయన క్రీస్తుని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని ఏలేవాడు ఆయనే, మిమ్మల్ని పాపము నుండి రక్షించేవాడు ఆయనే, మిమ్మల్ని పరలోకానికి నడిపించాలంటే ఆయనే ఆధారం కనుక నా దగ్గరికి మీరు రావాలంటే ముందు యేసు ప్రభుని ఏమని నమ్మాలో తెలుసా? ప్రభువుని నమ్మాలి. మీరు ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మకుండా హృదయాలను ఏం చేసింది? ఇప్పుడు సాతాను మోసగించింది కనుకనే అవిశ్వాసి యొక్క మనోనేత్రాలను ఏం చేస్తుంది? గుడ్డితనం చేస్తుంది. ఎందుకని? యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశము నాకొద్దు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నా నువ్వు వింటలేదంటే నువ్వేమనుకుంటున్నావు? ఆ వెలుగు వద్దనుకుంటున్నావు మనం. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నా ఆ మాటల ప్రకారంగా విశ్వాసి బ్రతకట్లేదంటే కారణం ఏంటో తెలిసింది? ఆ వెలుగు నాకు అవసరం లేదు, నాకు ఇంకొక వెలుగు ఉందనుకుంటున్నాం మనం, ఇంకొక వెలుగు ఉందనుకుంటున్నాం. అందుకే ఈ భక్తులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. ఈసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి కొరింథీ పత్రిక. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అంటున్నాడు. చూడండి, మాకు ఒక పరిచర్య మేము పొందుకున్నాం. మమ్మల్ని వెలిగించిన ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు మమ్మల్ని వెలిగించింది. ఆ వెలిగింపబడిన ఆ వెలుగు చేత మేము అందరం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పనిని కూడా మేము భాగ్యముగా ఎంచుకుని ఏం చేస్తున్నామంటే దాని ద్వారా మేము ఏం కలిగి ఉన్నాం చెప్పమంటారా? అధైర్యంగా లేము, మేము ధైర్యంగా ఉన్నాం. మేము అధైర్యవంతులం కాదు, మేము అందరం కూడా ధైర్యవంతులు. ఎందువల్ల? మేము చీకటిగా ఉన్న మమ్మల్ని ఏం చేసిందంటే వెలుగు మమ్మల్ని వెలిగించింది. మళ్ళీ చీకటిగా వెళ్లకుండా మమ్మల్ని నిరంతరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తుంది. దానివల్ల మాకు వస్తుంది ఏంటంటే ధైర్యం కలిగింది. ఇప్పుడు చెప్తున్నాడు, అయితే ఇదిగో ఆ యొక్క పరిచర్య పొందుకున్న మేము కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. పరిచర్య పొందుకున్న పౌలు అంటున్నాడు, మేము కుయుక్తిగా నడుచుకోలేదు. మేము కుయుక్తి అంటే ఏంటి తెలిసింది? కపటం, వేషధారణ. దీన్నే ఇంగ్లీష్ లో కన్నింగ్ మైండ్ అంటూ ఉంటారండి. వాడు చాలా కపటంగా వాడు మాట్లాడుతున్నాడు అంటారు. వేషధారి రైడ్ అంటూ ఉంటారు. ఇక్కడ ఏమంటారో తెలిసా? పౌలు అంటున్నాడు, మేము ఎలా నడుచుకోలేదు తెలుసా? మేము పొందుకున్న ఈ పరిచర్య సమాజానికి ప్రకటిస్తున్నప్పుడు ఈ పొందుకున్న పరిచర్య ద్వారా మాకు కలిగింది ఏంటంటే కుయుక్తి లేదు. మాలో కుయుక్తిగా నడుచుకోలేదు. మేము కపటంగా మేము ఆలోచించలేదు. తంత్రాల చేత ఎవరిని పట్టుకోలేదు. మేము మాయ మాటల చేత ఎవరిని లోపరుచుకోవట్లేదు. మాయ మాటలు చెప్పి మా సంఘంలోకి రండి, దేవుడు ఈ సంఘాన్ని ఎత్తుతాడు అని మాయ మాటలు, గాలి మాటలు చెప్పట్లేదు. మేము గాలివాడు చెబుతున్న గాలి మాటలు చెప్పకుండా కపటంగా మేము చెప్పట్లేదు. వ్యాసధారణ కూడా చూపించట్లేదు మీ దగ్గర. వ్యాసధారణ తీపి మాటలతో మేము చెప్పట్లేదు. ఈరోజు చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? లాలన మాటలు చెప్తూ ఉంటారు, లాలిస్తారు మాటల ద్వారా. తీపి మాటలు కూడా ఉంటాయి. తీపి మాటలు మనం ఏమనుకుంటా ఉంటే ఓ బాబా ఈయనే పరలోకం వెళ్ళిపోతాడు అన్నట్టుగా కనపడతారు. అలా కనపడుతూ ఉంటారు. మేము పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా ఇదేంటి ఆయన చూసావా ఎంతలాగా లోబడి ఎంతలా ఉంటున్నాడు. కానీ మనకి ఏమో తెలిసేది? ఆయన మనసులో ఏముందో తెలిసే మనకి. కానీ పౌలు తన మనసులో ఉన్న భావాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. తన భావాన్ని ఈరోజు అర్థం కాలేదండి సేవకులు ఎవరికి కూడా. ఎలా కొట్టుకుంటున్నారు తెలిసే విశ్వాసుల్ని? కుయుక్తి, కపటంగా.
కపటంగా విశ్వాసులని వశపరుచుకుంటున్నారు, కపటంగా సంఘాలని ఏర్పరచుకుంటున్నారు. కపటమే. సువార్త స్వచ్ఛమైనది. ఆ సువార్త వెలిగిస్తుంది. సువార్త ఏం చేస్తుంది? మనిషిని వెలిగించే సువార్తని ఏం చేస్తున్నారు ఈరోజు? మనిషిని వెలిగించే సువార్తని ఎలా అడ్డం పెట్టుకుంటున్నారంటే వ్యాపారం నిమిత్తమై, లాభ సాధనం కొరకు. అని పౌలు అంటున్నాడు, మేము అయితే కుయుక్తిగా మేము నడుచుకోలేదు ఎవరి దగ్గర కూడా. దేవుని వాక్యమును వంచన అంటే ఏమనుకుంటున్నారు? వేషధారణతో బోధించలేదు. పైకి ఏదో అందంగా కనపడుతూ హృదయంలో ఏదో ఒకటి ఆలోచించుకుంటూ మేము చేయలేదు. ఎందుకో తెలుసా? హృదయంలో ఒకలాగా, మనిషి పట్ల ఒకలాగా మేము ఎందుకు చేయలేదు తెలుసా? మా మనస్సాక్షి ఎవరి ఎదుట ఉందనుకుంటున్నారు? చెప్తున్నాడు కంటిన్యూ చేస్తే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా. దేవుని వాక్యమును, ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యం అంటున్నాడు. చూడండి, పౌలు కంటే భక్తులు ఎవరన్నా ఉన్నారా ఈ సమాజంలో అంటే? ఎవరు లేరండి. అలాంటి పౌలు అంటున్నాడు దేవుని వాక్యం ఇది, మా వాక్యం కాదు ఇది. కానీ చాలా మంది ఏమంటారండి, మా అయ్యగారు చెప్పారండి వాక్యం, చాలా బాగా చెప్తారండి మా అయ్యగారు వాక్యం అంటారు. మా అయ్యగారు చెప్తేనే దేవుళ్ళే చెప్తారండి మా అయ్యగారు అంటారు చాలా మంది. ఇంకా అదో పిచ్చాలకి. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుని వాక్యము. ఇది ఎవరిది అనుకుంటున్నారు? ఈ వాక్యము దేవునిది. తరములలోను యుగములలోను దాచబడిన ఆ మర్మము ప్రపంచానికి అందించాలని దేవుడు ఎప్పటి నుండో కలలుగంటున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, తన కుమారుడైన క్రీస్తు ద్వారా తన మాటను పంపాడు. ప్రియులారా, యేసు ప్రభు బోధించిన మాట ఎవరిదనుకుంటున్నారు? దేవునిదండి, దేవునిది. అందుకే పౌలుకి అర్థమైంది. పౌలు అంటున్నాడు దేవుని వాక్యమును వాంఛన కదమ్మా, వంచన అంటే కపటంగా మేము బోధించలేదు. దేవుని వాక్యాన్ని వేషధారణతో మేము బోధించలేదు. బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట చెప్తున్నాడు. చూడండి, మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. అంటే ఎవరి దగ్గర వారు మెప్పించుకుంటున్నారట? ఎవరి దగ్గర కనపరుచుకుంటున్నారట? దేవుని సముఖం అంట. దేవుడు కనబడుతున్నాడా? మరి దేవుడి సముఖం అంటున్నాడు. కనపడతాడా? దేవుడు కనపడుతున్నాడా? కనపడద్దా? దేవుడు మనం కనపడమా? దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు అంటే దేవుడు మనకు కనపడతాం లేదా? అంటే ప్రత్యక్షంగా కనపడితే అది కనపడమా? కంటికి కనపడకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఎవరు? విశ్వాసి. కంటికి కనపడకపోయినా దేవుడు లేడనుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అవిశ్వాసి. నువ్వు విశ్వాసమో అవిశ్వాసమో నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఎదురు ఉన్నప్పుడు నీ హృదయానికి ఏదో చీకటి కమ్మింది, నువ్వు పరీక్ష చేసుకోగలుగుతావు. అంటే దేవుడు మన కంటికి కనబడకపోయినా దేవుడిగా ఉన్నాడు, నువ్వు నమ్మాలి. అలా నమ్మిన పౌలు అంటున్నాడు, మేము ఎవరి ముందు కనపరుచుకుంటున్నామో తెలుసా? దేవుని సముఖము. దేవుడు చూస్తున్నాడు మమ్మల్ని. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు కనుకనే దేవుడు చూస్తున్నప్పుడు మేము ఏం చేయకూడదు? కపటంగా బోధించొచ్చా? వేషధారణతో బోధించొచ్చా? కుయుక్తిగా వాడిని ఏమన్నా పట్టుకోవచ్చా? లేకపోతే ఒక సంఘంగా 100 మందిని ఏర్పరచుకుని ఇదిగో దీనివల్ల నేను బతుకుతున్నాను, దీనివల్ల నేను బతకాలి అన్నట్టుగా ఉండొచ్చా? ఎందుకు ఉండకూడదు? దేవుడు చూస్తున్నాడు కాబట్టి. ఈరోజు ఎవరికన్నా ఆలోచన ఉందా? ఒకవేళ ఆలోచన ఉందనుకో, ఈరోజు వంచనగా బోధిస్తారా వాక్యాన్ని? ఈరోజు వాక్యాన్ని చెరిపేస్తారా ఎవరన్నా? చెరపరు. ఎందుకు? వాళ్ళకి ఏమర్థం కాలేదంటే దేవుడు లేడు, చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు చూస్తారులే అనుకుంటారు. కాబట్టి మనకేం అర్థం కావాలి? ఇప్పుడు దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడంటే, దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నప్పుడు ఆయన కను దృష్టిలో మనం ఎలా ఉండాలంటే, మన మనస్సాక్షి ఎలా కనబడాలో తెలుసండి? నిర్దోషిగా కనబడుతూ ఉండాలంటున్నాడు. మన మనస్సాక్షి దేవుడు ముందు పవిత్రంగా ఉండాలి, దేవుడు ముందు. అందుకే పౌలు అంటున్నాడు, మా మనస్సాక్షిలు ఎలా ఉన్నాయి తెలుసా? మీ ఎదుటను, దేవుని ఎదుటను, దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాం. అది చెప్తున్నాడు. చూడండి, సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట. చూసారా? ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు, ఇదిగో దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచనతో ప్రతి మనిషి మనస్సాక్షి ఎదుటను, దేవుడు చూస్తున్నాడన్న భయం ఎదుటను ఏం చేస్తున్నామంటే మమ్మల్ని మేము మెప్పించుకొనుచున్నాం.
అవమానాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, నిందలు వేస్తున్నా మేము దేవుడి యందే దేవాన్ని చిత్తం అన్నట్టుగా మేము దేవుడికి అప్పగించుకుంటున్నాం అంట పౌలు. మెప్పించుకొచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము అంటున్నాడు. అంటే అవమానపరిచే కార్యాలు ఏవైతే ఉన్నాయో, అమ్మ అర్థమవుతుంది మీ అందరికీ? అవమానపరిచే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు విసర్జిస్తున్నారంటే వాటిని ఇంకా ఎప్పటికీ పట్టించుకోవట్లేదు, విడిచిపెడుతున్నారు. వాటిని వేటిని అవమానకరమైన రహస్య కార్యాలు అంటే ఇంకా దేవుడి ఎవరి కంటికి కనబడకుండా ఎన్నో తప్పులు చేసామో లేదా? మనం అందరం కూడా తప్పులు చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనం తెలుసు తెలియక మన శరీర బలహీనతను బట్టి లొంగిపోతూ ఉంటాం లేదా? చూపు వల్ల, మాట వల్ల, అన్ని విషయాలు మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నాం అన్నవారు. ఎవరి కంటికి కనబడకపోయినా ఎవరి కంటికి కనబడుతున్నాయి? దేవుడి కంటికి కనబడుతున్నాయి. పౌలు అంటున్నాడు, అవమానకరమైనవి ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా మేము విడిచిపెడుతున్నాం అంటున్నాడు. మరి నువ్వు, మరి నేను? దేవుడు చూస్తున్నాడు మనల్ని కూడా. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడడం లేదని మీరు అనుకోకండి. దేవుడు చూస్తున్నాడు. మన రాజు కూడా చూస్తున్నాడు. మన రాజు మరి ఆయన చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని అవమానపరిచే కార్యాలు దేవుడు సముఖము దగ్గరికి మనం వెళ్ళకుండా, దేవుడున్న లోకానికి మనం వెళ్ళనివ్వకుండా కొన్ని కార్యాలు మనల్ని అవమానపరిస్తే మనకు ఎలా వచ్చే లాభం ఏంటో తెలిసింది? పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి పంపిస్తున్న నువ్వు నేను చేస్తున్న కార్యాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు పౌలు విసర్జించాడంట, ఇప్పుడు మనం విసర్జించాలి. మనం దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెడితేనే నువ్వేమవుతావు? విశ్వాసి. దాన్ని విడిచిపెట్టకుండా నీ ఇష్టానుసారమైన బ్రతుకు నువ్వు కలిగి ఉంటే నువ్వేమవుతావు తెలుసా? అవిశ్వాసిగా మారిపోతావు. అందుకే అవి ఇప్పుడు చెప్తున్నాడు మ్యాటర్. చెప్తున్నాడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. మేము చెబుతున్న ఈ ప్రకటన, మేము చెబుతున్న ఈ బోధ, మేము చెబుతున్న ఈ సత్యము, మేము చెబుతున్నది పరలోక సంబంధమైన వార్త. మేము చెబుతున్నది మనుషుల యొక్క పాపాన్ని విడిచిపెట్టి, మనుషుల్లో ఉన్న చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రండి అని మేము ఏ వార్త అయితే మేము చెబుతున్నామో ఆ వార్త ఎవరికి అర్థం కాదో తెలుసా? నశించుచున్న వాడికి మాత్రమే అర్థం కాదు అంటున్నాడు. ఎవరికి అర్థం కాదు? నశించుచున్న వారికి. ఎక్కడికి నాశనం అయిపోతున్న వారు వీళ్ళందరూ అంటే నరకానికి. మరి ఎంతమంది ఉన్నారు ఈరోజు అంటే? అందులో మనం ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ అందులో మనం ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టి ప్రభువుని మన హృదయంలో, యేసు ప్రభుని మన హృదయంలో, ప్రభువు నా రాజు, యేసు ప్రభు అని ఒప్పుకుని ఆ రాజే నా తండ్రి దగ్గరికి నన్ను తీసుకెళ్తాడన్న ఆలోచనతో నువ్వు ఉండాలి. కానీ పౌలు అంటున్నాడు, మా సువార్త ఎవరికి అర్థం కాదో తెలుసా? మేము చెబుతున్న వార్త ఎవరు పట్టించుకోరో తెలుసా? మేము చెబుతున్న ఈ ప్రకటన ఎవరికి అర్థం కాదో తెలుసా? నాశనానికి వెళ్ళిపోతున్న వాడికి అర్థం కాదు. నేను నాశనానికి వెళ్ళిపోతానన్న వాడికి ఎవ్వడికి అర్థం కాదంటున్నాడు పౌలు. అంటే పౌలు పత్రికలు ఎవరికి అర్థం కాలేదు తెలిసింది ఈరోజు? నాశనానికి వెళ్ళిపోతున్న వాడికి అర్థం కాలేదు ఈరోజు. యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు తీరిపోతాయి, యేసు నమ్ముకుంటే ఏదో వచ్చేస్తుంది అంటున్న వాడు ఎవరు అనుకుంటున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నాశనానికి. కానీ పౌలు ఏమంటారో చూసారా? మా సువార్త మరుగు చెయ్యబడిన ఎడల. మరుగు అంటే ఎవరికి కంటికి కనబడకుండా ఒకవేళ ఉంటే నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది అంటున్నాడు. చూడండి, గుడ్డితనం. ఈరోజు విశ్వాసులు గుడ్డి వాళ్ళు అయిపోతున్నారండి. ఎందుకంటే బోధ మారింది కనుక. బోధించే బోధకుడు స్వలాభం కొరకు బోధిస్తున్నాడు కనుక ఈరోజు బోధన విధానం మారిపోయిందండి. ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని తండ్రి అనాలో, ఎవరిని దేవుడు అనాలో, ఎవరిని ప్రభు అనాలో అయోమయ పరిస్థితుల్లో ఈరోజు విశ్వాసం ఉండిపోయాడు పిల్లలు. ఎందుకు అలా విశ్వాసం ఉండిపోయాడంటే సువార్త వారికి మరుగు చేయబడింది. ఎందుకంటే మనోనేత్రాలని గుడ్డితనం చేసింది సాతాను. ఎందుకు? వారి పరలోకానికి వెళ్ళకూడదని.
వారిని పరలోకానికి వెళ్ళకూడదని మనోనేత్రాలని గుడ్డితనం చేసిందంట సాతాను. అందుకు దేవుడు ఏం చేశాడట? కింద వచనంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయాలని ప్రకాశింపజేశాడయ్యా. పౌలు ఏమంటారు చూసారా? దేవుడు అంధకారములో నుండి ఏం కలగమని చెప్పాడు ఒకప్పుడు? వెలుగు కలుగునుగా అన్నాడు లేదా? ఆయన సృష్టి ప్రారంభములో చీకటిగా ఉన్న ప్రాంతాన్ని ఏమన్నాడు? వెలుగు కలుగునుగా అన్నాడే. ఒకనాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన సువార్త. ఇంకో తన గురించి ప్రకటన చేసిన సువార్త ఎవరి ద్వారా తెలియపరుస్తున్నాడంట? యేసుక్రీస్తు నందు వెల్లడి పరుచుట. తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరుచుటకు మా హృదయాలలో ప్రకాశించాడు. ఒకనాడు పౌలుని వెలిగించాడు. ఆ పౌలు ద్వారా అనేక మందిని వెలిగించాడు. ఈ రోజు మనల్ని వెలిగించాడండి వాక్యం ద్వారా. మనం వెలిగింపబడ్డాం. మళ్ళీ మనం చీకటి అయిపోకూడదు పిల్లలు. మళ్ళీ అంధకారమైన చీకటిని మనం కోరుకోకూడదు. అంధకారమైన రహస్య కార్యాలు మనం చేయడానికి మనం పూనుకొనకూడదు. ఆయన ఏదైతే వద్దన్నాడో అది మనం చేయకూడదు. ఆయన ఏదైతే చేయమన్నాడో అది మనం చేయాలి. మనం ప్రభు యేసుక్రీస్తుని మన హృదయాల్లో ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. లోకంలో ఉన్న కార్యక్రమాలు నీ హృదయాల్లో ఉండడం వల్ల నువ్వు చీకటి పడింది. నీ హృదయానికి చీకటి కమ్మింది. నీ హృదయంలో ఇంకా పాపం ఉంది. పాపం ఉండడం వల్ల దేవుడు వాక్యం నీకు అర్థం కావట్లేదు అంటున్నాడు. మరి మన హృదయాల్లో వెలుగు ఉందా? యేసు ప్రభు అని ఆ యొక్క వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపబడుతుందా? వెలుగుగా ఉన్నదా? లేకపోతే చీకటి పట్టిందా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఒకడి మీద ఒకటి తిట్టుకుంటున్నామన్నా, ఒకడి మీద ఒకటి కొట్టుకుంటున్నామన్నా, ఈ రోజు విశ్వాసులుగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రతి విశ్వాసి కొట్టుకుంటూ తిట్టుకుంటూ నా సంఘమే గొప్పది, నా సంఘమే గొప్పది అనుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? మన హృదయాలు చీకటి పడ్డాయి. మన మనోనేత్రాలకి చీకటి కమ్మించింది సాతాను. ఆ సాతాను బందీకాణంలో నువ్వు బయట పడాలి అంటే వెలుగును స్వీకరించాలి. వాక్యం అనే వెలుగును నువ్వు స్వీకరించాలి. ఆ వాక్యము ఎలా నీ హృదయాన్ని వెలిగించాలనుకుంటుందంటే యేసుక్రీస్తు ద్వారా ఆనాడు అపోస్తులను వెలిగించింది. ఈ రోజు మనల్ని కూడా వెలిగించింది. మళ్ళీ మనం చీకటి అయిపోకూడదు. గనుక చెప్తున్నాడు, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన దేవుడు అని చెప్పట్లేదు. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటిస్తున్నాం. మేమేం ప్రకటన చేస్తున్నామో తెలుసా? మమ్ముల గురించి మేము ప్రకటించట్లేదు. మేమేం ప్రకటిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువనియు మేము మీ పరిచారకులమనియు మేము ప్రకటన చేస్తున్నాం. చూసారా ఈరోజు ప్రకటన ఎలా ఉందంటే వాక్యానుసారమైన ప్రకటన ఎక్కడన్నా ఉందంటే యేసు ప్రభుని దేవుడు అని ప్రకటించబడి చాలా మంది, బాబు యేసు ప్రభుని మీరు దేవుడు అని నమ్మితే చాలు మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభుని ఏమి నమ్మాలంట? దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. పౌలు ఏమంటున్నాడు? ప్రభు అని మేము ప్రకటిస్తున్నాం. ప్రభు అని ప్రకటిస్తున్నాం అంటున్నారా? దేవుడు అని ప్రకటిస్తున్నాం అని చెప్పడైనా? మేము యేసుక్రీస్తుని ప్రభు అని ప్రకటిస్తున్నాము. మమ్మల్ని గురించి మీ పరిచారకులు, మీ పనులు. కానీ ఈరోజు బోధకులు ఏమంటారు? మేము దేవుళ్ళం కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మా కోరికలన్నీ తీర్చాలి అంటారు. ఈరోజు బోధకుడు ఏమైపోయాడు? ఈరోజు దేవుడైపోయాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? ఈ రోజున్న బోధకులు పౌలు గారి దగ్గర ఎప్పుడు పనిచేయరు. అలాంటి పౌలు అంటున్నాడు, మేము ఎలాంటి వాళ్ళో తెలిసా? మమ్ముడి గురించి మేము ప్రకటించుకోనక యేసుక్రీస్తు ప్రభు మరియు మమ్మల్ని గురించి అయితే మేము ఏమని ప్రకటిస్తున్నామంటే మీ పరిచారకులు, మీ పనులు, మిమ్మల్ని పరలోకాన్ని నడిపించడానికి ఒక చిన్న పని చేస్తున్నాం మేము అంతే అంటున్నారు. ఇది గొప్ప పని చేసిన వాళ్ళు ఏమంటున్నారండి? మేము పనులు అంటున్నారు. ఈ రోజు మనకు ఎవరన్నా బాప్టిజం చేసినా, మనకు ఎవరైనా వాకింగ్ చెప్పినా మనం ఎలా చూస్తామండి? వాళ్ళని దేవుళ్ళ చూస్తామండి. కానీ పౌలు ఏమంటున్నాడు? మేము మీకు ఎవరో తెలుసా? పరిచారకులు అంటే ఏమనుకుంటున్నారు? పని వాళ్ళు. ఇంకొక మాట చెప్పమంటారా? దాసులు. మేము దాసులు అంటున్నారు.
కానీ ఈ రోజు మనకు వాక్యం చెప్పినా, మన గురించి ప్రార్థన చేసినా, మనం ఎవరి గురించి అయినా మనం ఏదన్నా మనకు వాక్యం చెప్పినా, మనకు బాప్తీసం తీసినా, ఈ అయ్యగారిని మనం ఎలా చూస్తామంటే దేవుడని మొక్కుతూ ఉంటామండి. కానీ పౌలు అంటున్న మాట చూడండి, మేము యేసు క్రీస్తుని ప్రభువుని ఈ లోకంలో ప్రకటిస్తున్నాము. మమ్మల్ని గురించి అయితే మేము చాలా గొప్పలు మేము చెప్పట్లేదు. మమ్మల్ని గురించి అయితే పౌలు చాలా గొప్ప కష్టపడ్డాడు, పౌలు చాలా పని చేశాడు, పౌలు ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్నాడు, పౌలు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, పౌలు సముద్రంలో ఒక నాడల్లో ఉండిపోయాడు, ఎన్నో బాధలు తిన్నా పౌలు అంటున్నాడు, మేము మీ పనులు అయ్యా బాబు, మేము దోషులు అయ్యా, మేమందరం మీకు దాసులు. ఇంకా చెప్పాలంటే మనం అందరం ఎవరు దాసులమో తెలుసా? యేసు క్రీస్తు పనివారు మనం అందరం కూడా అంటున్నాడు పౌలు. మరి మనం ఎలా ఉండాలి ప్రియులరా? ఎలా ఉండాలి? మనకు అర్థమైందంటే దేవుడి వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు తెలిసి ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుడు వాక్యం నువ్వు పట్టించుకోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్న వాక్యం ఇంటికి వెళ్ళిపోయిందని నువ్వు మర్చిపోతున్నావు అంటే నీ హృదయానికి ఏం కమ్మింది? చీకటి, పాపం. నీ హృదయం అనే మనోనేత్రాన్ని సాతాను ఏం చేస్తుంది తెలుసా? వాక్యం అనేది నువ్వు వినకుండా నీ మనోనేత్రాన్ని చీకటి కంపించేసింది. నువ్వు వినుమట్టుకే ఉంటావు, కూర్చుని అలా కుర్చీలో కూర్చుంటావు, విన్నానులే అనుకుంటున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ప్రవర్తన మారడం లేదంటే, నీ మాట మారడం లేదంటే, నీ బ్రతుకు మారడం లేదంటే, నీ ఆలోచన మారడం లేదంటే, నీ లోకంలో అనేకులు చూసి నీ బ్రతుకు విధానం మార్చుకోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యం నీకు అర్థం కాలేదు. నీ హృదయానికి చీకటి కమ్మింది. వాక్యం వింటున్న టీవీలు మనం వాక్యం వింటున్న ఒకడ ఎవడన్నా తిట్టేటప్పుడు వాడి మీద కోపాలు మనం, వాడితో మాట్లాడడం, వాడిని తిడుతూ ఉంటాం, వాడిని ఏదో రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, మనకి ఇష్టం కాని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. వాక్యం ఎలా చెప్పిందా చెప్పండి? వాక్యం ఎలా చెప్పిందా? దేవుడు ఎలాంటి కూడా చివరికి ఒక మాట చదవండి ఒకసారి, మత్తయి సువార్త ముగించేస్తాను చూడండి. ప్రభువుని నీ హృదయంలో నిజంగా ప్రభువుని నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే, ప్రభువు తన తండ్రి చిత్త ప్రకారంగా ఎలాగైతే చేశాడో నువ్వు నేను అలా చేయాలి. ఆ తండ్రి ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి. యేసు ప్రభు చెప్తున్న మాట 43వ వచనం నుంచి 5వ అధ్యాయం మత్తయి సువార్త ముగించేస్తున్న ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, దేవుడికి ఉన్న క్యారెక్టర్ ఏంటి చెప్తున్నాడు. ఆయన అంటే దేవుడట చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి లాభము? 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఇదేంటి మనం చేయవలసిన పని? ఒకనాడు యేసుక్రీస్తు చేశాడు. తండ్రిలా పరిపూర్ణత్వం పొందుకున్నాడు. ఆయన తన శరీరాన్ని ధరించుకుని వచ్చిన మనం కూడా, శరీరంలో ఉంటున్న మనందరం కూడా ఆయన అంతటిగా పరిపూర్ణులు కావాలని ఆయన చెప్తున్నాడు. అందుకే మనల్ని వెలిగించుకున్నాడండి. మనం ఎందుకు వెలిగింపబడ్డామో తెలుసా? పాపంలో ఉన్న మనల్ని ఎందుకు వెలిగించుకున్నాడు తెలుసా? చీకటి బ్రతుకులు కలిగిన మనల్ని ఎందుకు వెలిగించుకున్నాడు తెలుసా? ఆయనలా మనం కూడా మారాలని, ప్రభువులా మనల్ని కూడా మారాలని. అందుకే అపోస్తలులకు అప్పగించాడు ఆ సువార్త. అందుకే ఈ సమాజానికి వచ్చింది ఈ సువార్త. అనేకుల బోధకుల ద్వారా ఈ రోజు సమాజానికి వచ్చింది ఈ సువార్త. ఎందుకో తెలుసా? చీకటి బ్రతుకులు కలిగిన ప్రతి మనిషిని వెలిగించాలనుకున్నాడు. వెలిగింపబడ్డ వాళ్ళందరూ కూడా నాలా మారాలనుకున్నాడు. ఆయన నాలా మారాలనుకున్నాడు. ఎందుకు నాలా మారాలనుకున్నాడు తెలుసా? ప్రభువు తన తండ్రిని పోలి నడుచుకున్నాడు. యేసు ప్రభుని పోలి మనం నడుచుకోవాలని ఈ బోధ చెప్తుంది ప్రియులారా. అందుకే అంధకారంలో నుండి ఒకనాడు అంధకారం కలిగిన దానిని వెలుగు కలగాలని కోరుకున్నాడు. ఈ రోజు హృదయాలు కూడా అంధకారం అయిపోయింది కనుకనే, మనుషుల యొక్క హృదయాలు చీకట పడ్డాయి కనుకనే, కుళ్ళుతో బ్రతుకుతున్నాం, అసూయతో బ్రతుకుతున్నాం, చెడ్డగా బ్రతుకుతున్నాం, తిట్టిన వాడిని తిడుతూనే ఉంటున్నాం, కొట్టిన వాడిని కొడుతూనే ఉంటున్నాం, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఎందుకు తెలుసా? చీకట పడదాం మన హృదయానికి. మనకు వెలుగు కావాలి. ఈ లోకంలో వెలుగైతే మన ఇంటిని వెలిగిస్తుంది.
మన హృదయంలో ఉన్న మన హృదయంలో ఉన్న చీకటికి వెలుగు కలగాలంటే వాక్యం ఒకటి ప్రియులారా. ఆ వాక్యానికి భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును నా పాదములకు లేవు నాయన. నా ఆత్మీయ పాదాలకి, నా మనోనేత్రాలు ఉన్నాయే, నా మనసు యొక్క పాదాలకి నీ వాక్యం ఎలాంటిదో తెలుసా? దీపం. నన్ను వెలిగించాలి. నేను మంచి మార్గంలో నడవాలి. నేను కొట్టిన వాడిని కొట్టకూడదు, తిట్టిన వాడిని తిట్టకూడదు, చీయంటున్న వాడిని చీయనకూడదు. నా హృదయంలో కుళ్ళు పెట్టుకోకూడదు, నా హృదయంలో అసూయ పెట్టుకోకుండా నా హృదయంలో నిష్కలంకంగా ఉండాలి. ఎందుకో తెలిసా? మా హృదయాలు ఎవరికి కనుపరుచుకుంటాను? దేవుడు. ఒకనాడు పౌలు అన్నాడు, ఈరోజు మనం అనలే. కాబట్టి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మనం కుయుక్తిగా ఉండకూడదు, కపటంగా ఎవరి దగ్గర మనం నటించకూడదు. ఉండే వారి లెక్క పెంచుకుంటారు దేవుడికి. మన భక్తి విధానం దేవుడికి కనుపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు రహస్యాలు ఎరిగిన వాడైనా, మానవ ప్రతి హృదయాన్ని నిర్మించిన వాడు. ఆఖరిదిగా ఆయన ప్రతి మనిషిని చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని వలన ప్రతి మనిషిని చూస్తూనే ఉన్నాడు. పరలోకంలో నుండి దేవుడు ఎల్లప్పుడూ ప్రతి మనిషిని చూస్తున్నాడు. అంటున్నాడంటే మనిషిలో హృదయాలు ఎలాంటివో దేవుడు తెలియదా చెప్పండి? తెలిసిందే. కాబట్టి మనం ఎలా ఉండాలి మరి? తన కుమారుని పోలి మనం నడుచుకోవాలి. ఆ కుమారుని ఎలా మన హృదయాల్లో నిలబెట్టుకోవాలి? రాజుగా మన హృదయాల్లో నిలబెట్టుకోవాలి. దేవుడు అని నువ్వు అన్నావనుకో, నీ మనసు గాడి తప్పుతుందన్నమాట దేవుడు అంటే. ఎందుకని? అపోస్తలుడైన పేతురు ఒకటే అంటున్నాడు, మీ హృదయాల్లో ఎవరు ఉండాలో తెలుసా? ప్రభు ఉండాలి. ఆ ప్రభు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు. మరి పౌలు ఏమంటున్నాడు? మేము మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు. మేము గొప్పలు, మా అన్నయ్య చాలా బాగా చెప్తారండి, మా పెద్దని బాగా చెప్తారండి, మా తండ్రి గారు బాగా చెప్తారండి, మా తమ్ముడు బాగా చెప్తారు. ఈ డబ్బాలు కాదు నువ్వు చెప్పుకుంటున్నావు డబ్బాలు. పౌలు ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడన్నా పేతురు బాగా చెప్తాడని పౌలు ఎక్కడన్నా చెప్పాడా? పౌలు ఏమన్నా పేతురు గారు వచ్చి పౌలు బాగా చెప్పాడని ఎక్కడని చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు? సువార్త ప్రకటించారు. ఏ సువార్త? మనుషుల యొక్క హృదయాలు చీకటి పడ్డాయి కనుక ఆ చీకటి పడ్డ హృదయాలు వెలిగింపబడాలి అంటే సువార్త ప్రకటించాలి. ఏ సువార్త? యేసు మరణ సమాధి పునరుద్ధానం అనే సువార్త ప్రకటింపబడాలి. యేసు ప్రభు సమాధి నుండి ఎందుకు లేపబడ్డాడంటే మనల్ని వెలిగించడానికి ఆయన లేపబడ్డాడు. పిల్లలు మనల్ని వెలిగించాలి. ఎందుకు వెలిగించాలి? ఒరే నాయన, సమాధిలోనే నువ్వు మగ్గిపోవు. సమాధిలోనున్న నిన్ను యేసుక్రీస్తు రెండవ రాకడలో నిన్ను లేపుతాడన్న వార్త వాడి వార్త తెలియాలి. వాడి మనసులో నిశ్చయించుకోవాలి. ఆ సువార్త సమాజానికి వెదజల్లని మీ పాపాన్ని కడుక్కోండి, యేసుక్రీస్తు దగ్గర రండి అన్నారు. అదే ప్రకటించారు వాళ్ళందరూ కూడా. అదే పౌలు అంటున్నాడు, మేము మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు. మేము యేసుక్రీస్తుని గూర్చి, ఆయన ప్రభు, మన అందరికీ రాజు. విశ్వాసులైన వారందరికీ రాజు ఎవరు అనుకుంటున్నారు? నేననుకుంటున్నారా? నేనా మీ నాయకుడిని? నేనా మీ కాపరిని? నేనా మీ బోధకుడిని? నేనా మీ ప్రధాన యాజకుడిని అని పౌలు అన్నాడా? లేదండి. ఎవరంటున్నారు? ప్రభు అయ్యా. మన అందరి ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు. మనం ఎవరు అనుకుంటున్నాం? పనులు, దాసులు. ఆయన ఎక్కడికి తూలితే, ఎక్కడ మేపితే అక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఏ మాట చెప్తే అది మనం వినాలి. అది మన ఆహారం ప్రియులారా, అది మన ఆహారం. ప్రభు ఏ మాట చెప్తే ఆ మాట వినాలి తప్ప ఎవడు ఏది చెప్తే అది వినకూడదు. మనం ప్రభు మాటల ద్వారా ఏ మాట అయితే మన ఆత్మీయ జీవితాలకు వృద్ధి కలిగిస్తుందో, మన ఆత్మీయ జీవితాలు బలపడాలి అంటే, మన ఆత్మీయ జీవితాలు పరలోకానికి వెళ్ళే విధంగా మన జీవితాలన్నీ, మన మనసులన్నీ కూడా నిష్కలంకంగా ఉండాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలంటే మన హృదయాల్లో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. తండ్రి చూస్తున్నాడన్న భయంతో యేసు ప్రభు ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. అలా ఉన్నవారే విశ్వాసి. నాకు అలా వద్దు, సువార్త అవసరం లేదన్నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటున్నవాడు ఎవరంటే గుడ్డోడు. ఎవరు చేశారు గుడ్డితనం? సాతాను. మరి గుడ్డితనంలో ఉండడానికి నేను పిలిచారా దేవుడు తన కుమారుడు ద్వారా? వచ్చిన నువ్వు మళ్ళీ గుడ్డిగా మారిపోవచ్చా? వచ్చి నువ్వు మళ్ళీ పాపం మీద పాపం జోలికి వెళ్ళొచ్చా? వచ్చి నువ్వు నీ సహోదరుల మీద కుళ్ళు పెట్టుకోవచ్చా? వచ్చి నువ్వు గొడవల మీద గొడవలు పెట్టుకోవచ్చా? అందుకు కాదు కదండి మనల్ని పిలుస్తా. ఆయన పిలుపులో ఉన్న ఆంతర్యం మనం గుర్తెరగాలి. మనల్ని పరిపూర్ణులుగా ఉండాలని పిలుచుకున్నాడు ఆయన. పరిపూర్ణులుగా. మరి పరిపూర్ణత అంటే చచ్చేంత వరకు కూడా కొడుతున్నా, తిడుతున్నా, చీయంటున్నా క్రీస్తుగా మనం బ్రతకడానికి మనం ముందుకు కొనసాగాలి తప్ప మళ్ళీ చీకటిగా మారకూడదు. నువ్వు చీకటిగా మారుతున్నావంటే నీకు సువార్త నువ్వు పట్టించుకోవట్లేదు. నిన్ను వెలిగించాలని సువార్త నీ హృదయాన్ని తాకుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరన్నా వాక్యం చెప్పారనుకోండి, మనల్ని వెలిగించడానికి, మన హృదయాన్ని వెలిగించడానికి వాక్యం మన చెంతకు వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోకూడదు. నువ్వు టీవీల మీద నిమగ్నం అవ్వకూడదు.
నువ్వు ఏదో పనుల మీద నా కొడుకు అది లేదు, నా కూతురికి అది లేదు, అది లేదు, ఇది లేదు నువ్వు ఆలోచించకూడదు. ఇప్పటికిప్పుడే ప్రభువు నన్ను పిలిస్తే నా హృదయంలో ఒకవేళ పాపం ఉంటే పాతాళానికి వెళ్ళాలి, దయతో నన్ను క్షమించిన ఆయనని లోబడి బ్రతకాలి తప్ప లోకం వైపు మనం చూడకూడదు. పిల్లరా, ఆలోచించకూడదు. కాబట్టి క్షణాలు దినాలు అనేవో మనకి లేవు. దేవుడు సెలవిస్తే మనం వెళ్ళిపోవలేదు. వెళ్ళే ముందు ఒకటే నిర్ణయం, దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎలాగో తెలుసా? సువార్త ద్వారా. సువార్త ద్వారా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ సువార్త ఏంటో తెలుసా? నీ మనసును వెలిగించేది. నీ మన మనసులో ఉన్న పాపాన్ని బయటికి పంపి మన మనసుని పవిత్రంగా మార్చేది సువార్త. ఆ సువార్త ప్రకారంగా మనం అందరం వర్ధిల్లుతూ, దినదినము మనం వర్ధిల్లుతూ, వచ్చిన మనం, వింటున్న మనం, నామకార్థంగా కాకుండా నమ్మకమైన పాత్రలుగా మనం అందరం ఎదుగుతూ, పౌలు ఎలాగైతే బ్రతికాడో, పౌలు ఎలాగైతే నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు. ఎక్కడా కూడా స్వలాభం కొరకు ఆశించలేదండి పౌలు. అలాంటి మంచి భక్తులండి వాళ్ళందరూ కూడా. అలాంటి భక్తులుగా మనం మారాలి. అలాంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. అలాంటి మంచి భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలంటే యేసు ప్రభు నీ హృదయాల్లో ప్రభువుగా ఉండాలి. దేవుడు అన్నావు అనుకో, నీ బోధ సరైనది కాదు, నీ బ్రతుకు సరైనది కాదు. సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. విన్న మాట ప్రకారంగా బ్రతకడానికి ఎల్లప్పుడూ కష్టాలైన బాధలైన మనందరం ఒకటిగా ఉంటూ దేవుడు ఉన్న లోకానికి వెళ్ళడానికి మన హృదయాల్లో నిలబడ్డ రాజు, ఆ రాజు యొక్క మాట ప్రకారంగా మనం అందరం నిలబడాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇది కూడా అయినా మీరు దయచేసిన అమూల్యమైన సమయంలో మొదటి వర్తమానంగా అన్నయ్య ద్వారా, అలాగేనైనా మరొకసారి మీ మాటలు నా ద్వారా మీరు తెలియపరిచి ఉన్నారు. ఇవి మా మాటలు కాదు నాయన, మీ మాటలు. కానీ ఈరోజు చాలా మంది తండ్రి ఈ మాటలు వక్రీకరించి వంచనగా కొయ్యెత్తుగా బోధిస్తూ అనేక మంది ఈ విశ్వాసాల తండ్రి సరైన బోధలో నడిపించకుండా అబద్ధమైన బోధలో నడిపిస్తూ తండ్రి అనేకులు తండ్రి నరకానికి పాత్రలు చేస్తూ అవిశ్వాసులుగా మార్చేశారు నాయన. అటువంటి పరిణామంలో కూర్చున్న మేము, వింటున్న మేము దేవ అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా మేము అందరము నిలబడుతూ ఈ ఉన్న లోకానికి చేరుకోగలిగే భాగ్యమును మా అందరికి అనుగ్రహించి నడిపించండి. మంచి వాతావరణంలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచండి. విన్న వాక్యం తండ్రి కేవలం మేము విలువారు మట్టుకే మేము ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ నిరంతరం నీ పనిలో నిమగ్నం అవుతూ వాక్యానుసారమైన జీవితం కలిగి అవిశ్వాసులుగా మారకుండా విశ్వాసమైన జీవితంలో మేము అడుగులు పెట్టగలిగే భాగ్యం మాకు ఇవ్వమని మా ప్రభువును, ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం ద్వారా